జైనద్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఆలయాన్ని అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తూ భక్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు తన సంఘీభావం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆలయాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆలయానికి ఏం చేశావని ప్రశ్నించారు. తాను ప్రజల పక్షాన ఉంటానని ఎవరికీ భయపడనన్నారు. జైనద్లోని అతి ప్రాచీన ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని డిమాండ్ చేశారు. అటు ఆలయానికి సంబంధించిన కోనేరు పూర్తిగా చెత్తా చెదారంతో తయారై దుర్గంధభరితంగా మారిందని, దానిని ప్రక్షాళన చేయడంతో పాటు ఆలయ ముఖద్వారాన్ని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. తమ దీక్షలకు మద్దతు ప్రకటించిన కంది శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, గంగన్న, రమేష్, రాజు, దయాకర్, కార్తీక్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. హిందూ దేవాలయాల అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పేసి ఈ ఉన్న గవర్నమెంట్ చెప్తుంది కదా. ఖరాబ్ అయింది, 2 నెలల క్రితం చెప్పింది రవికి చెప్పమని సాధించాలా 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 అది పోయింది. పాదయాత్ర మినిస్టర్ ఉండగా మందిర్ ఉన్నది 5 ఎకరాలు అలా కడదామని అది అడ్డే పోయింది. వారాలు మేడం జడిపి చైర్మన్ ఉన్నప్పుడు ఒక రోడ్డు వాస్తు అయింది. ఆలయ అభివృద్ధి కావాలా నీ వల్ల అయితే చెప్పేసి మేము కోరుతున్నాం. 2 లక్షలు బాకీ ఏం లేదు, దేవాలయానికి ఎలాంటి అభివృద్ధి లేదు. మినిస్టర్ గారిని కలిసినాము, మన నిర్మల వచ్చినాక దేవాదాయ శాఖ మంత్రి, మేమిద్దరం కలిసి వచ్చి తప్పక చేస్తామని చెప్పిండ్రు. కోనేరు నిర్మాణం కొరకు ఈ నిరాహార దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు అధికారుల దృష్టికి మరి మాకు డెవలప్ కావాలా, స్వామి ఆలయం ముందర కోనేరు కావాలా అని ఇంతకుముందు గతంలో పాదయాత్ర చేయడమైంది. మరి రావణ సారు మినిస్టర్ ఉన్న అప్డేట్లో హైదరాబాదు గ్రామస్తులు అందరం కలిసి ఒక 100 మంది పోయి అంటే ఐకాన్ రెడ్డి గారిని కలిసి, సార్ మరి మాకు కోనేరు నిర్మాణం కొరకు మీరు వచ్చి చేయాలంటే తప్పక చేస్తామని చెప్పిండ్రు. మరి దేవాలయం వస్తారు, మొక్కుతారు, వెళ్ళిపోతారు తప్ప దేవాలయం అభివృద్ధి ఇంతవరకు ఏం లేదు. అందుకని చెప్పి అక్కడ బోరల్లో ఆర్సీ గేట్ కావాలని, మరి ఇటు బేలకెళ్ళే రోడ్లో ఆర్సీ గేట్ కావాలని, మరి చెరువులో కోనేరు నిర్మాణం కావాలని, మరి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మరి ఇక్కడ బోట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని మా యొక్క డిమాండ్ కొరకు ఇక్కడ నిరాహార దీక్ష ప్రారంభించడం అయింది. మద్దతు ఇవ్వడందుకు వచ్చిన కంది శ్రీనివాసరెడ్డి గారికి వేరే దందాలు పెడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు చూస్తున్నాము. ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసము అందరూ తోడుంటారు అనుకుంటే మాకు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. మేము వాళ్లకు పేరున అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఉండి చేయలేని పని మరి వీళ్ళు ప్రతిపక్షంగా ఉండి మాకు మద్దతు ఇచ్చినందుకు ఈ పార్టీ వాళ్ళకి మా ఊరు తరపు నుంచి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మేము గతంలో ఎన్నోసార్లు దీనికి పోరాటం చేస్తే ఇప్పటి మట్టుకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలా ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ దేవాలయము అభివృద్ధికి నోచుకోకపోవడం కారణము ఇలాంటి నాయకులు లేకపోవడంతోనే మాకు ఈ లోటు జరుగుతుందని ఇప్పుడు అనిపిస్తుంది. హిందూ దేవాలయాల అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పేసి ఈ ఉన్న గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇప్పుడు మా జైనద్ని అభివృద్ధి లేదైతే ఇంకా ఎక్కడ అభివృద్ధి అవుతుందో మాకైతే తెలియడం లేదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ జైనద్ మండల్ విలేజ్లో ఆదిలాబాద్ డిస్టిక్లో ఇంత మంచి దేవాలయం ఎక్కడ లేదు. ఇది అభివృద్ధికి నోచుకోకపోతుంది. కాబట్టి దయచేసి
ఇప్పుడు మాకు మద్దతు తెలిపిన వాళ్ళకైతే మేము ప్రత్యేకించి 1000 దండాలు పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు రాలేదు, కానీ వీళ్ళు వచ్చినందుకు తిరుపతి కంటే ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల అవసరం ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి మందిరానికి 100 ఎకరాల భూమి ఉంది, 33 ఎకరాల చెరువు ఉంది, 3 ఎకరాల విస్తీర్ణంలో మందిరం ఉంది. అతి పురాతన ఆలయం. మన రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ లేదు అటువంటి శిల్పకళ అనేది పూరా ఖరాబ్ అయిపోతున్నది. అందుకొరకు అభివృద్ధి ఏం లేదు ఇక్కడ. నాయకులు సార్ ఎన్నో రోజుల నుంచి వాగ్దానాలు చేస్తున్నారు, 20 ఏళ్ళ నుంచి కూడా సార్ వెంబడి తిరిగి చెప్తున్నాం, అందరికీ చెప్పినాము, కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. గెలిచినప్పుడు ఓట్లప్పుడు వస్తారు, మొక్కిపోతారు, దేవుని ముందటనే ప్రమాణం చేసి చెప్తారు, ఇది చేస్తాం, ఆర్సీ గేట్ చేస్తాం, మీకు బోటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం, పర్యాటక కేంద్రంగా చేస్తాం అని ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసిగిపోయినాం. జైన ప్రజలంతా ఇవాళ కట్టుబడి గట్టిగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా తప్పకుండా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మన ఊరికి ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే 15 ఏళ్ల నుంచి ఒక్క మనిషిని నమ్మి, మనుషులు కాదు ఆ దేవుణ్ణి కూడా, ఆ దేవుడు కూడా నమ్మిండి జోగు రామన్న మన చేస్తాడేమో అని 15 ఏళ్ల నుంచి ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిండు ఆయన. మనుషుల్ని మోసం చేసేటోళ్ళని చూసినా కానీ దేవుణ్ణి మోసం చేసేటోళ్ళని చూసినావా? ఈ జోగు రామన్న దేవుణ్ణి కూడా మోసం చేశాడు. అంటే గుడిని మింగేటోడే అనుకుంటే జోగు రామన్న గుడిలో లింగాన్ని కూడా మింగేటోడు. ఇంత 800 సంవత్సరాల చరిత్ర ఉండి పల్లవుల కాలంలో నిర్మాణమైనటువంటి ఈ శిల్ప సంపద, వాస్తు సంపద, మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు ఆదిలాబాదుకే గర్వకారణమైనటువంటి జైన మతం అత్యంత ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పల్లవుల సామ్రాజ్యం నిర్మించినటువంటి దేవస్థానం ఇది. ఈ దేవస్థానానికి జోగు రామన్న ఏం చేసిండు? జోగు రామన్న మోసం వల్లనే, జోగు రామన్న తప్పుడు హామీల వల్లనే 15 ఏళ్ల నుంచి గెలుస్తున్నటువంటి పెద్ద మనిషి ఒక్క రూపాయి కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టలేదు. ఇంతమంది భక్తులకి, జైనత ప్రజలకి నేను ఒకటి చెప్తున్నా, ఈ జోగు రామన్న ఈ శ్రీ జైనత లక్ష్మీ నరసింహస్వామిని ఒక్కరినే మోసం చేయలే. 2 లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ ని మొత్తం మోసం చేసిండు. 2014 నుంచి మంత్రిగా చేసిండు 4.5 ఏళ్ళు, 3.5 ఏళ్ళు, 4 ఏళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసిండు. ఈ 8.5 ఏళ్లల్లా జోగు రామన్న ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక కొత్త పింఛన్ ఇయ్యలే. 2018 తర్వాత 2018 తర్వాత ఒక కొత్త రేషన్ కార్డు ఇయ్యలే. బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ₹1 స్కాలర్షిప్ ఇయ్యలే 3 ఏళ్లలో. బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఒక్క లోన్ ఇయ్యలే. అంటే ప్రజల్నే మోసం చేసే వ్యక్తి కాదు ఈ జోగు రామన్న, దేవుణ్ణి కూడా మోసం చేసే వ్యక్తిగా ₹1 ఖర్చు పెట్టలే. అయితే నేను ఒక్కటి చెప్తున్నా, ఈసారి జోగు రామన్న 15 ఏళ్ళు ఈ గ్రామ ప్రజల మొర ఆలకించలేదు. 15 ఏళ్ళు వాళ్ళు నీ చుట్టూ తిప్పుతల చెప్పులు అరిగిపోయినాయి కాళ్ళే, కానీ నువ్వు నీ కటాక్షించలే. దేవుడి దర్శనం దొరుకుతున్నది, జోగు రామన్న దర్శనం దొరుకుతలేదు. అంటే ఎంత అహంకారం వచ్చింది జోగు రామన్నకి. 15 ఏళ్ల నుంచి నమ్మిన ప్రజల్ని నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావు? టెంపుల్ డెవలప్మెంట్ మీద బహిరంగ చర్చకు సిద్ధమా? జోగు రామన్న గారు, నేను బహిరంగ చర్చకు వస్తా. జైనత్ గ్రామ సమక్షం, జైనత్ గ్రామ పెద్దల సమక్షంలో బహిరంగ చర్చ చేద్దామా? తెలుగు మీ బటాలియన్, నీ మందబలం పట్టుకొని రా, నేను వస్తా. ఈ ఊరు నడిపోతురా మనం చేద్దాం, ఈ ఊరి నడిపోతురా మనం చర్చ చేద్దాం. నువ్వు ఎమ్మెల్యే అయినాక
ఈ ఊర్లో జైనత్ టెంపుల్ని, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ని నువ్వేం డెవలప్ చేసినావో, నువ్వేం చేసినావో 15 ఏళ్ల నుంచి నువ్వు కుంభకర్ణ నిద్రపోయినావా, మొద్దు నిద్రపోయినావా, లేదా మేల్కొని డెవలప్మెంట్ చేసినావా? బహిరంగ చర్చకు రండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ టెంపుల్ని ఎట్లా ఎట్లా పాడుపడ్డట్టు ఉంచిండ్రు మీరు. సిగ్గు అనిపిస్తలేదా మీకు జోగురామన్న గారు? ఇదేనా పద్ధతి? ఈ జోగురామన్న ప్రభుత్వమే. జోగురామన్న ఇంట్రెస్ట్ తీసుకుంటే దేవాలయ ప్రభుత్వమే, దేవాలయ శాఖ ఏంది, దాని జేజమ్మ మన దగ్గరకు వస్తుంది, స్వామివారి పాదాల చెంతకు వస్తుంది. ఈ జోగురామన్న తలుసుకుంటే, కానీ జోగురామన్న తలుసుకోడు. ఆయన కడుపు నిండాలా, మన కడుపు ఎండాలా, ప్రజల కడుపు ఎండాలా, జోగురామన్న కడుపు నిండాలా. ఇవే పనులే జోగురామన్నది. 100 సార్లు అంటాం బిడ్డ, నీ ఎంట పడతాం. దేవుని డెవలప్మెంట్ కోసం అడుగుతున్నాం. నీ ఆస్తి రాశి అంటున్నావా, నీ పెద్దల ఆస్తి రాశి అంటున్నావా? అయితే 8 ఏళ్ళల్లా నువ్వు ఈ 15 ఏళ్ళల్లా 13-14 ఏళ్ళల్లో నిన్ను 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం, ఒక్కసారి మినిస్టర్ చేసినాం. నువ్వు మా టెంపుల్కి ఏం చేసినావు? జైనత్ టెంపుల్కి ఏం చేసినావు నువ్వు? నీ జీవితం, జోగురామన్న జీవితం అంతా మోసాలమయం. తప్పుడు హామీలు ఇవ్వడం, కొబ్బరికాయ కొట్టడం, టెంకాయ కొట్టడం, పారిపోవడం జోగురామన్న పద్ధతిని. బరాబర్ ప్రశ్నిస్తాం. మీ ఆస్తిని అడుగుతున్నామా? మీ పెద్దలు సంపాదించిన భూమిని అడుగుతున్నామా? ఏమడుగుతున్నాం? ప్రజల సమస్యల్ని పరిష్కరించడమే ప్రభుత్వం పని. బరాబర్ అడుగుతాం, బరాబర్ ప్రశ్నిస్తాం, మళ్ళా ప్రశ్నిస్తాం, 100 సార్లు ప్రశ్నిస్తాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ తాత జాగీరున్నదా? మా టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖని కంది శ్రీనివాస్ రెడ్డి గారు లేరు. వెంటనే ప్రశ్నిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, ఈ ఊరి దేవుడి మందిరం మీద ఎంత భూములు ఉన్నాయి, ఆ భూములు బరాబర్ కొలిసి ఎంసీ తోటి కొలిపించి ఎంతైతే అద్దె వస్తున్నాయో, కౌలు వస్తున్నాయో, ఆ వస్తున్నటువంటి నిధుల మీద బరాబర్ శ్వేతపత్రం తక్షణం విడుదల చేయాలి, వైట్ పేపర్. దాని ఎంత కౌలు వస్తున్నది, ఎంత మునాఫా వస్తున్నది, మీరు ఏమేమి ఎలగబెట్టిండ్రు, ఏం అభివృద్ధి చేసిండ్రు, ఏ పైసల్ని, అది మీ జేబులకు పోయినాయా, నాయకుల జేబులకు పోయినాయా, జోగురామన్న జేబులకు పోయినాయా, స్థానిక నాయకుల జేబులకు పోయినాయా? బరాబర్ మాకు లెక్క కావాలా. దేవాదాయ ధర్మాదాయ శాఖ తక్షణం శ్వేతపత్రం రిలీజ్ చేయాలా. లేదంటే బిడ్డ జోగురామన్న, బీజేపీ గవర్నమెంట్ యాగు, బీజేపీ గవర్నమెంట్ వస్తున్నది, నేను దగ్గరుండి బీజేపీ జెండా ఎగరేస్తా, నేను దగ్గరుండి బీజేపీని గెలిపిస్తా, నేను దగ్గరుండి టెంపుల్ డెవలప్మెంట్ కు పూనుకుంటున్నాను. బిడ్డ జోగురామన్న, నువ్వు 13 ఏళ్ళు లేని చేయలేదు కదా, ఇంకో ఏడాది కూడా మా ప్రజలు ఇట్లే వంచిస్తే నేను దగ్గరుండి బీజేపీ పార్టీని గెలిపిస్తా, నేను దగ్గరుండి ఆలయ డెవలప్మెంట్ చేస్తా. దమ్ముంటే నువ్వు అడ్డుకో. మా ప్రజల్ని పదే మోసగించి, తప్పుడు హామీలు ఇచ్చి ఎన్నిసార్లు మోసగిస్తావు నువ్వు? ఎన్నిసార్లు మోసగిస్తావు? ఎప్పుడైనా చేసినావా? నీ జీవితంలో ఎప్పుడైనా నిజాయితీ టెంపుల్ కోసం, డెవలప్మెంట్ కోసం ₹1 విధించినవా? ఎన్ని తప్పుల మోసాలు చేస్తావు, ఎన్నిసార్లు మనుషుల్ని మోసం చేస్తావు. మా ఆదిలాబాద్ ప్రజల్ని 17 ఏళ్ల నుంచి మోసం చేస్తూనే ఉన్నావు రామన్న. ఈ డెవలప్మెంట్ బాధ్యత నీదే రామన్న, ఈ డెవలప్మెంట్ బాధ్యత నీదే. నువ్వు చేయకపోతే నీ అహంకారాన్ని నిన్ను ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టి నేనే దగ్గర నుండి డెవలప్మెంట్ చేస్తా. ఈ టెంపుల్ ని బరాబర్ ఈ గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, టెంపుల్ ని నేను దగ్గర నుండి డెవలప్ చేపిస్తా. ఆ స్వామి వారి ఆశీర్వాదంతోనే, ఆ స్వామి వారి ఆశీస్సులతోనే అమెరికా నుంచి ఆ స్వామి వారే నన్ను తీసుకొచ్చిండు. ఒరే కంది శ్రీనివాస్ రెడ్డి, రారా బిడ్డ, నువ్వు అమెరికాలో ఉన్నావు, ఇప్పుడు ఇండియాకి రా,
వచ్చి ఆదిలాబాద్ ప్రాంతంలో నా టెంపుల్ గుడిని డెవలప్ చేయమని ఆ స్వామి వారే ఆశీర్వదించినట్టుగా నాకు అనిపిస్తున్నాయి. బరాబర్ గుర్తుపెట్టుకొని గ్రామస్తులందరికీ నేను హామీ ఇస్తున్నా, నేను దగ్గరుండి టెంపుల్ డెవలప్మెంట్ చేపిస్తా. మీరు ఈసారి 4 సార్లు జోగురామని నమ్మింది కదా, మోసపోయింది కదా. మోసపోయిన బిడ్డలారా తిరగబడండి. ప్రశ్నిస్తేనే వస్తది, కాళ్ళు మొక్కితే రాదు, సాష్టాంగ నమస్కారం చేస్తే రాదు, ఎక్కిపోతాడు మనిషి. మీకు ప్రశ్నిస్తేనే, పోరాటం చేస్తేనే, రోడ్లు ఎక్కుతేనే, గల్లా బట్టి అడిగితేనే చేస్తాడు జోగురామన్న. లేకపోతే ఆదిలాబాద్ బిడ్డల అమాయకులు, ఆదిలాబాద్ బిడ్డలకు ప్రశ్నించడం చేత కాదు, ఆదిలాబాద్ బిడ్డలు ఇమాందారి మంది, అజీబ్ మంది అని మిమ్మల్ని అలుసుగా తీసుకుంటాడు జోగురామన్న. బరాబర్ ప్రశ్నించండి. దేవస్థానం కోసం 100 సార్లు ప్రశ్నించండి, తప్పులేదు. నేను ముందుంటా. ఎవరి మీదైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే జోగురామన్న ఖబర్దార్. కంది శ్రీనివాసరెడ్డి నేనున్నా, నేను వకీల్ని పెట్టి ఇడిపిస్తాను. ఎవరైనా కానీ ఎవరైనా కేసులు పెడితే అక్రమంగా నేను వకీల్ని పెట్టి ఇడిపిస్తాను. నేను జోగురామన్న అమాయక ప్రజల మీద కేసులు పెట్టుడు కాదు. నీకు ఒక్కరోషం ఉంటే, పువ్వు గుర్తు పార్టీ మీద నీకు ఒక్కరోషం ఉంటే నా మీద పెట్టు కేసులు, 100 కేసులు పెట్టు, నన్ను జైల్లో పెట్టు. అమాయక ప్రజల మీద ఎందుకు జైల్లో పెడతావు నువ్వు? అమాయక ప్రజల మీద SC ST అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నావు. సిగ్గనిపిస్తలేదా? ఇదేనా పాలనా? 4 సార్లు గెలిపిస్తే ఇదేనా నువ్వు చేసేది ఘనకార్యం? నన్ను పెట్టి నా మీద కేసులు పెట్టు. సామాన్య కార్యకర్తలు ఎందుకు వేధిస్తావు? కంది శ్రీనివాసరెడ్డి దేనికి భయపడడు బిడ్డ. నువ్వు ఇంతవరకు అందరినీ కొన్నావు కావచ్చు, అందరినీ తమ్ముడు పోయిన కావచ్చు, కంది శ్రీనివాసరెడ్డిని పోనే ధైర్యము నీ తాత జేజమ్మకు లేదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నా జైనది ప్రజల గ్రామాలకి, నేను ఒక్కసారి హామీ ఇస్తున్నా, ఈసారి 1 సంవత్సరం ఇన్నేళ్ళ ఓపిక పట్టలే కదా, మన బీజేపీ గవర్నమెంట్ వస్తాయి సాధారణ ఎలక్షన్ల. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అహంకారాన్ని పొందబెట్టి ఈ జోగురామన్నకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడదాం. అంతవరకు మేము ఎవ్వరం నిద్రపోము. లక్ష్మీ నరసింహస్వామి కోరిక కూడా ఇదే. జోగురామన్న ఎన్నిసార్లు మోసం చేస్తావు, ప్రజల్నే కాదు దేవుణ్ణి కూడా మోసం చేసినావు నువ్వు అనుకుంటున్నాడు. ఆ స్వామి వారి ఆశీస్సులతోని నేను మళ్ళీ చెప్తున్నా, జోగురామన్న పతనం, జోగురామన్న ఓటమి ఆ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నది. ఆ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గర నుంచి మొదలవుతున్నది. జోగురామన్న బరాబరైన అహంకారాన్ని బొందబెడతారు గ్రామ ప్రజలని, ఆదిలాబాద్ ప్రజలని తెలియజేసుకుంటున్నా. ఆ తర్వాత మీరు వినతి పత్రాలు ఇస్తూనే ఉంటారు. ఆ వినతి పత్రమే దేవాదాయ శాఖకు ఆ ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడు, పనికెత్తాడు. ఎందుకన్నా ఇంత పురాతనమైన ఆలయం ఉండేది. ఓ ఇంద్రకరణ్ రెడ్డి సాబ్, ఇంటున్నావా దీన్ని? నువ్వు దేనికి వెనకెత్తావు? ఒక్కసారైనా నువ్వు మంత్రి దేనికి వెనకెత్తావు? ఒక్కసారైనా మా గ్రామం టెంపుల్కి వచ్చి పోయినావా? ఏం చేసిండు? 1 రూపాయి ఇచ్చిండా? అయితే ఆయన కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతి పెట్టే రోజులు వచ్చినాయి. కోనేరు నిర్మాణం అనేది మా ప్రజల కోరిక. వీళ్ళెవ్వరూ చేయరు కాక నేను చెప్తున్నా. నేను మీరు పాపం మీరు ఎంతో కష్టపడుతున్నారు కదా, నేను మిమ్మల్ని మభ్య పెట్టడానికి రాలి. 13 ఏళ్ళ నుంచి చేయని మనిషి, 5 ఏళ్ళు బరాబర్ మంత్రి ఉన్నప్పుడు చేయని మనిషి ఇప్పుడు ఓడిపోయే దశలో చేస్తాడా? నీకు అర్థమైంది నేను చెప్పేది? కోనేరు నిర్మాణం చేస్తాడా? ఏంటంటే ఈసారి పంట మార్పిడి జరుగుతున్నది బిడ్డ. 17 ఏళ్ళ నుంచి ఒకటే పంట వేస్తున్నావు, దిగుబడి రాలేదు. ఈసారి పంట మార్పిడి చేసి జోగురామన్నని తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. జోగురామన్నని తరిమి కొట్టడానికి నేనే ముందుంటా. గట్టిగా ప్రశ్నించండి. ఎవరైనా కానీ మీకు ఇల్లు రాకపోయినా, పింఛన్లు రాకపోయినా, రేషన్ కార్డులు రాకపోయినా, స్కాలర్షిప్లు రాకపోయినా, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు లోన్లు రాకపోయినా, ఏ దానికైనా జోగురామన్నని బరాబర్ ప్రశ్నించండి. కేసు పెడితే నేను ఇప్పిస్తా, వకీల్ని పెట్టి. మీ మీద కేసు పెట్టినా, దౌర్జన్యం చేసినా నేను దగ్గర ఉండి నడిపిస్తా. మీరు నా వెనకాల ఉంటే కనుక ఈసారి బరాబర్ జోగురామన్నకి రిటైర్మెంట్ ఇస్తా, బరాబర్. ఆ తర్వాత ఈ డిమాండ్లలో కోనేరు నిర్మాణము, ఆర్సీ గేట్ ముఖద్వారము, మహాదేవుని గుడి నిర్మాణము, గుర్రపునార పెద్ద ఎత్తున పెరిగి అందరూ హీనంగా కనిపిస్తున్నది. ఈ అన్ని డిమాండ్లకు నేను సంపూర్ణ మద్దతు పలుకుతున్నా. నా వంతు
నా వంతుగా ఇన్ని సంవత్సరాలు ఆగింది కదా, 800 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ ఇది. 800 ఏళ్ళు ఆగినాం కదా, ఇంకొక సంవత్సరం ఆగుదాము. బరాబర్ నిధులు తగ్గుతాయా, కొట్లాడుతాయి. కరెక్టా? మంత్రాల చింతకాయ రాలుతాయా? ఏం చేయాలి? చింతకాయ రాలంటే బాండ పెట్టి కొట్టాల, బరాబర్ చింతకాయ రాలేదు. అర్థమైందా? మంత్రాలకు చింతకాయ రాలేదు. వీళ్ళ బండారం అంతా బయట పెడదాము. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టిండు, ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి. నేను దగ్గరుండి చేపిస్తా, నాకు తోచినంత. అది కూడా భక్తితో చేద్దాం. ఏదో హామీ ఇచ్చినము రాజకీయ పార్టీలు ఉన్నట్టు కాదు, మనస్ఫూర్తిగా మనకు మన పిల్లలకు బరకతుండాలని చేద్దాం. అర్థమైందా? బరకతుండాలని చేద్దాం. మనసుతోని దేవుణ్ణి ప్రార్థిద్దాము. నేను దగ్గర నుండి చేస్తా. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా, ఆ నారాయణ స్వామి ఆశీర్వాదం కూడా నాకు కావాలా. మీ అందరి దగ్గర మీ ప్రేమగా పేరు పేరున సెలవు తీసుకుంటా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భారత్ మాతా కీ. ఇగో రకరకాల ప్రోగ్రామ్స్ కౌలు మొత్తం ఖర్చులు జమ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. జీతాలకు పైసలు వేయడానికి పైసలు లేవు, మొత్తం లూటీ చేసిండ్రు. అర్థమైందా? ఈ ప్రపోజల్లు రావాలి అంటే మేము ఒక 20 కొత్తల పైసలు ఇస్తున్నాము, నువ్వు ఒక 80 కొత్తల పని పెట్టు అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నాకు ఢిల్లీలో పరిచయాలతో ఏమన్నా తీసుకురావచ్చు. 4 వినతి పత్రాలు ఇస్తారు, వస్తారు, గంతే కదా. అనే ఉంటుంది. నేను చెప్పేది నండి, ఎందుకు చెప్పన్నా, నాతో నా హిందీ చెప్తాను, నేను మోసం చేసి. నీకు అర్థమైందా? రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇల్లు కట్టి ఇల్లు కట్టమని తీసుకుపోయిన పైసల్ని కాళేశ్వరం కడతామని తినేసి ఈ 17,000 కోట్లకి నువ్వు ఖర్చులు జమా బందీ లెక్క పంపిస్తే నేను కొత్త ఇళ్ళకి పైసలు రిలీజ్ చేస్తాను. ఇది కట్టేలే ఒక ఇల్లు, ఇది మన కొడుకు. నేను చెప్పింది పైసలు డిపిఆర్ లో సబ్మిట్ చేస్తే ఆ డిపిఆర్లకు కేంద్రం మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు రామప్ప గుడి అడగంగా రామప్ప గుడికి ప్రపోజల్ పంపిస్తే కేంద్రం నుంచి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇప్పుడు యాజమాయిషి దేవాదాయ ధర్మాదాయ శాఖనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా యాజమాయిషి చేయదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కనుక తినుడు మింగుడు 2014 నుంచి ఇప్పటిదాకా 8.5 ఏళ్ళ ఒక్క ఇల్లు కట్టలే. అన్ని ఇప్పుడు మీకు మోసేతికి బెల్లం రాసి అంటే మనకు మోసేతికి బెల్లం రాసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన ఊర్లో 8 మాది బేస్తవాడ, మాది గూన్లవాడ, మాది గొల్ల కుర్మలవాడ, మాది ఎస్సీ వాడ, మాది ఎస్టీ బస్తీ అనే వాళ్ళు మా ఇంటి దగ్గరే మేము కట్టుకుంటాం సార్, మేము వేరే దగ్గరికి రామంటున్నాం జనాలు. అప్పుడప్పుడు నువ్వు మా ఇంటి దగ్గర కట్టుకుంటాను నువ్వు పైసలు ఇవ్వవు. తెలుగుదేశం పార్టీ 18,000 ఇచ్చింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2018 తర్వాత ఒక కొత్త పింఛన్ రాలి, ఒక్క మనిషికి కొత్త పింఛన్ రాలి. 2018 తర్వాత 50 ఒక్కరికి రేషన్ కార్డు రాలి. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కాదు, అగ్రవర్ణాలలో కూడా పేదలు, కొంతమంది పేదలు, భూమి లేని నిరుపేదలు, ఎవ్వరికి కూడా 3-4 ఏళ్ళ స్కాలర్షిప్ ఇవ్వలేదు.
ఇంకోటి చెప్తున్నా, అంతకుముందు ఎస్టీలకు బీసీలకు భూమి లేనులకు పాపీలు ఎట్లా బతకాలని ఒక బర్రె కొనుక్కుంటందుకు, ఆటో కొనుక్కుంటందుకు, ట్రాలీ కొనుక్కుంటందుకు, గవర్నమెంట్ పైపులు కొనుక్కుంటందుకు, స్ప్రింక్లర్లు కొనుక్కుంటందుకు లోన్లు ఎత్తుండే. ఎవరికైనా వచ్చా మీకు? అంటే ఈ ప్రభుత్వము మోసం ప్రభుత్వము, మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇస్తున్నావు? 200 ఎకరాల లోనికి ఇస్తుండు, 1000 ఎకరాల లోనికి ఇస్తుండు, బెంచ్ కార్లు తిరిగేటోని కూడా ఇస్తుండు. కట్టుకుంటాడు కదా కొంచెం ఇల్లు చేసుకుంటాడు. ఒక్కటే సంతకం పెట్టిన పేరు రాయాలి. చాలా సంతోషము. సైకిల్ ఖరాబ్ అయింది, చేపించేసి ఖర్చు ఏమన్నా అంటే చెప్పండి. జై శ్రీమన్. కలుస్తారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, రామ్ 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 రామ్.